రోజు రోజుకు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగిపోతుంది. ఇండియా కూటమికి ప్రధాన ప్రచార అస్త్రంగా రిజర్వేషన్ల రద్దు అంశం మారింది. ఆధారాలతో సహా వెలుగులోకి తేవడంతో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక బీజేపీని రిజర్వేషన్ల రద్దు ఇరుకును పెడుతుంది. డ్యామేజ్ కంట్రోల్ కు నరేంద్ర మోదీ, అమిత్ షా రాష్ట్ర నేతల ప్రయత్నాలు మొదలుపెట్టారు. రోజు రోజుకు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగిపోతుంది. ఇండియా కూటమి ప్రధాన ప్రచార అస్త్రంగా రిజర్వేషన్ల రద్దు అంశం మారింది. ఆధారాలతో సహా వెలుగులోకి తేవడంతో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. బీజేపీని రిజర్వేషన్ల రద్దు ఇరుకును పెడుతుంది. ఇక డ్యామేజ్ కంట్రోల్ కు నరేంద్ర మోదీ, అమిత్ షా రాష్ట్ర నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రోజు రోజుకు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగిపోతుంది. ఇండియా కూటమికి కూడా ప్రధాన ప్రచారాస్త్రంగా రిజర్వేషన్ల రద్దు అంశం మారింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఇమేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆయన ఇమేజ్ అమాంతం జాతీయ స్థాయి వరకు వ్యాపించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోతుంది. బీజేపీని ఢీకొనే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న ఈ తరుణంలో ఒక్కసారిగా ఆయన రిజర్వేషన్ల అంశాన్ని రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ 400 సీట్లు ఇవ్వమని కోరుతుంది. ఒకవేళ 400 సీట్లలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, బీసీలకున్న రిజర్వేషన్లన్నింటినీ రద్దు చేస్తారంటూ రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా ఆయన బయట పెట్టారు. వివిధ బహిరంగ సభల్లో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి ఉంది కాబట్టి, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఎక్కువ మెజార్టీ సీట్లు సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ఏదైతే అంశాన్ని లేపారో, భారతీయ జనతా పార్టీ 400 సీట్లలో గెలిస్తే ఎస్సీ, ఎస్టీల, బీసీల రిజర్వేషన్ రద్దు చేస్తుంది. అందుకు అనుగుణంగా 2001లోనే అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం వెంకటాచలయ కమిషన్ నిర్మించింది. ఆ కమిషన్ 2003లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ను దాచిపెట్టి 2004లో యూపీఏ, అదేవిధంగా 2009లో యూపీఏ ప్రభుత్వాలు రాకపోయినట్లయితే అప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ రద్దు చేసేటోళ్ళు. కానీ యూపీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రద్దు చేయలేదు. ఇప్పుడు రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగా గతంలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులు చేసిన ప్రకటనలను ఆయన మీడియా సమావేశంలో ఆధారాలతో సహా చూపించారు. దీంతో ఒక్కసారిగా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్ష పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. ఇదే అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రస్తావిస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ అగ్రనాయకులు కూడా ప్రతి బహిరంగ సభలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డిని శభాష్ రేవంత్ రెడ్డి అంటూ పోరుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి హవా పెరుగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.